ఫ్రెండ్స్, నేను మీ సంపత్ ఎర్త్ మూవర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్తూ ఒక కామెంట్ కూడా చేసి వెళ్ళండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది ఒక పాతకాలపు ఇల్లు. దగ్గర 70-80 సంవత్సరాల నుండి ఉండే ఇల్లు, గుణపెంకల ఇల్లు ఇది. చూడండి, అక్కడ చూసినట్లయితే మనకు రౌతు కట్టడంతో ఉంది. పెద్ద రాళ్ళు ఉన్నాయి అక్కడ. ఇది మన దోస టిప్పర్లతోటి లోడింగ్ చేసి పంపిస్తున్నాము. చూడండి ఏ విధంగా వేస్తుందో లోడింగ్. ఇక్కడ చూసుకున్నట్లయితే దుమ్ము బాగా లేస్తుంది, ఎందుకంటే పాతకాలపు ఇల్లు కదా. డస్ట్ వచ్చేసి బాగా లేస్తుంది దుమ్ము. చూడండి ఏ విధంగా వేస్తుందో. అలాగే సంపత్ ఎర్త్ మూవర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పనులు మీ దగ్గర ఉంటే, లేదా మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ మీ సర్కిల్లో కానీ ఉంటే చెప్పండి. ఎర్త్ వర్క్స్ కానీ, రాక్ వర్క్స్ కానీ, బిల్డింగ్ డిమోలిషన్ వర్క్స్ కానీ, ఏ వర్క్స్ అయినా మేము చేయగలుగుతాం. సంపత్ ఎర్త్ మూవర్స్. చూడండి, ఇక్కడ ఆ గోడకు ఆనుకొని ఉంది. ఆ గోడ తీయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాము, జాగ్రత్తగా తీసాము. ఎందుకంటే అక్కడ కొద్దిగా మిస్టేక్ అయినా కూడా యువతల పక్క గోడ కూలిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే చాలా జాగ్రత్తగా నెమ్మదిగా దాన్ని తీసాము. చూడండి, ఓన్లీ ఆ గోడకు ఏమి లేదు. ఈ గోడ ఆ గోడ ఆనుకొని ఉంటుంది. దీన్ని మాత్రమే తీయాలి. దీన్ని అలా జాగ్రత్తగా తీసి లోడింగ్ చేయడం జరుగుతుంది. చూడండి, యువతల సైడ్ నుంచి వెళ్ళి లోడింగ్ చేస్తున్నాము. చూడండి, అక్కడ పైన చూసుకున్నట్లయితే ఆ కాటు చూసారా, గుణపెంకల ఇల్లు ఆ విధంగా ఉంది. అది అంత మందం కట్ చేసుకున్నాము. స్టార్టింగ్ ఫుల్ వీడియో తీసేది ఉండే, కానీ నాకు తీయడం వీలు అవ్వలేదు. నేను రాలేదు వర్క్ దగ్గరికి, లాస్ట్ మూమెంట్లో వచ్చాను. అందుకని అది మీకు కనబడట్లేదు. కూలగొట్టిన వీడియో కూడా చూపిస్తే బాగుండేది, కానీ నాకు వేరే దగ్గర పని ఉండి చూపించలేకపోతున్నాను. చూడండి, మనకు అక్కడ అచ్చులు కనబడుతున్నాయి కదా, ఇల్లు ఉండే అచ్చులు. బ్యాక్ సైడ్ మిషన్ పక్కకు బ్యాక్ సైడ్ ఆ విధంగా ఉందన్నట్టు. వెనకాల గోడ కూడా ఉంది. గోడ కూడా కూలగొట్టలేదు. ఈ లోడింగ్ వేస్తూ దాన్ని కూడా కూలగొడతాడు. వెహికల్స్ మనకు నిలబడకుండా పని జరగాలి కాబట్టి ఫస్ట్ లోడింగ్ వేసి పంపించిన తర్వాత ఖాళీ టైంలో మనం గోడను కూలగొట్టడం జరుగుతుంది. కింద చూసుకున్నట్లయితే DCM మినీ టిప్పరు ఇక్కడ కింద నిలబడింది కదా, ఇంతవరకు మట్టి ఉండేది. ఆ మట్టి కూడా ఎత్తేసినాము. ఎంత డౌన్కు ఆ కాలంలోనే ఏ విధంగా కట్టారో చూడండి. ఎంతకైనా కూడా వెనకట ఆలోచనలు వేరు. ఇంజనీర్ల ప్లానింగ్ కంటే చాలా అడ్వాన్స్గా ఉండేది. మనం ఎందుకంటే ఇప్పుడు పాత కట్టడాలను కూడా చూస్తున్నాం మనము. అవి కూడా చాలా సంవత్సరాల నుంచే ఉంటాయి, కానీ భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో ఆలోచించి ముందు జాగ్రత్తగా చాలా ఎత్తుకు కట్టడము, చాలా స్ట్రాంగ్గా గట్టిగా కట్టడము ఉంటుంది. ఇప్పుడున్న కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా లీకేజ్ కావడము లేదా కూలిపోవడము అలాంటివి జరుగుతున్నాయి. అప్పటి కట్టడమే వేరు, అప్పటి ఇదే వేరు. చూడండి, బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నా. అక్కడ ఇంటి దగ్గర బోరింగ్ కూడా ఉంది. చేతి పంపు అంటారు చూసారా, చేతి పంపు. అది ఇండివిజువల్గా వీళ్ళు వేసుకున్నారా తెలియదు, లేదంటే అది గవర్నమెంట్తో కూడా మనకు తెలియదండి. నేను కూడా దాని గురించి అడిగి తెలుసుకోలేదు. చూడండి, పైనుంచి వెళ్ళి తీస్తున్నాను. ఆ అచ్చులు చూడండి, ఆ గోడకు ఉన్న అచ్చులు, ఆ ఇటుకలు చూడండి. ఇతల సైడ్ కూడా ఇటుకలు ఉండవచ్చు, డంకు సున్నంతో ఉండేది. అవి మధ్యలో కట్టుకున్నారు. ఇదేమో స్టార్టింగ్ దీని తర్వాత అది కట్టుకున్నారు. వాళ్ళు కట్టుకునేటప్పుడు ఇక దానికి ప్లాస్టింగ్ లేదు, దీనికి ఆనించుకొని కట్టుకున్నారు. చూడండి, ఇటుకలు కానీ ఆ డస్ట్, ఆ ఇటుకలు చూడండి ఏ విధంగా ఉన్నాయో. అంత స్ట్రాంగ్గా, అంత గట్టిగా ఉండేవి. ఆ దర్వాజాకు పైన కూడా పెద్ద కన్నీళ్ళు వేసి కట్టారు.
కన్నీళ్ళు ఉన్నవి, రాళ్ళు ఉన్నవి, చాలా ఉన్నవి. చూడండి ఆ కట్టెలు అవి ఇవి అన్ని విధాలుగా ఉన్నాయి. రాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ డీసీఎంలలో లోడింగ్ చేసేటప్పుడు రాళ్ళను కొద్దిగా పక్కకిస్తున్నాము. ఎందుకంటే ఆ డిస్మెట్లు పోసుకునే వాళ్ళు కూడా పోసుకోరు, ప్లస్ వాళ్ళకు కూడా అవసరం ఉండవచ్చు. మళ్ళీ కట్టాలంటే పునాదులకు దాంట్లోకి దీంట్లోకి కావాలి కదా, అందుకని చెప్పి అలాగలాగా పక్కకి ఇస్తున్నారు. అతను గన్ను పట్టి కొడుతున్నాడు రాళ్ళను. అప్పట్లో చాలా పెద్దగా ఉండేవి రాళ్ళు, ఇప్పుడు చిన్న చిన్న కొడుతున్నారు. అంత పెద్ద రాళ్ళు కూడా లేవటడం కష్టమవుతుంది ఇప్పుడున్న లేబర్కి. అప్పుడు చాలా అవలీలగా లేపేవారంట మా తాత మా నాన్నమ్మ వాళ్ళు చెప్పేవారు. ఇప్పుడు ఈజీగా లేపలేకపోతున్నారు. బలవంతంగా ఇద్దరు పడితే కానీ లేవని రాళ్ళు ఉన్నాయి ఇప్పుడు. మరి అప్పుడు వాళ్ళు ఆ కాలంలో ఎలా కట్టారో కూడా తెలియదండి. ఆ రాళ్ళను అందుకే పగలు కొడుతున్నారు బహుశా వాళ్ళు. చూడండి ఏ విధంగా చేస్తున్నారు. ఈ బండి చూసారా అక్కడ కన్నీ డీసంలో పడిపోయింది. అంత పెద్ద రాళ్ళు కన్నీళ్ళు అంటారు వాటిని. ఆ విధంగా అప్పుడు కట్టేవారు వాళ్ళు. ఎంత కట్టినా ఏం చేసినా కూలగొట్టి మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకోవడానికి అదంతా తీసేస్తున్నారు. ఎంతకైనా పాతకాలపు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు చూసారా, అదే విధంగా పాతది ఎంత ఉన్నా కానీ గట్టిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా ఈ వీడియో. ఇలాంటి పనులు మీ దగ్గర కానీ మీ అందుబాటులో కానీ ఉంటే మరొకసారి అడుగుతున్నాను, మాకు చెప్పండి, మేము చేస్తాము. సంపత్ ఎర్త్ మూవర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.